కెరీర్ కోసం మంచులక్ష్మి మకాం ముంబైకి మార్చింది. తన ఫ్రెండ్స్ రకుల్‌ప్రీత్ సింగ్, రానా ముంబై రావాలని కోరారని, ప్రోత్సహించారని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచులక్ష్మి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేను ముంబై వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఉండటానికి అపార్ట్మెంట్ ఏమీ లేదు. ఆ సమయంలో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా, మీకు పని చేయాల్సిన అవసరం ఏంటి అంటారు. అందుకే నేను ఇంట్లో ఉంటున్నా ఎవరికీ చెప్పొద్దని రామ్ చరణ్‌కి చెప్పాను. అప్పుడు నేను ఎందుకు చెప్తా అని చరణ్ అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా, ఇప్పుడు నేనే చెప్పేశా. అయితే తర్వాత నేను నీ ఇంట్లో ఉండనని చరణ్‌కి కూడా చెప్పా. కానీ నీకు నచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ అన్నాడు. అసలు నేను ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నానో కూడా చరణ్‌కి తెలీదు అంటూ మంచులక్ష్మి పేర్కొన్నారు. ఇక తాము 142 మంది ఆర్టిస్టులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని, అందులో ట్రైలర్స్, టీజర్స్ వంటివి పోస్ట్ చేస్తామని మంచులక్ష్మి పేర్కొంది. ఇక గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాటిని తమ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేస్తారని, అందుకే ఆ గ్రూప్ కూడా క్రియేట్ చేశామని మంచులక్ష్మి షాకింగ్ విషయాలు తెలిపింది.